గత వీడియోలో ఇంటరాగేటివ్ సెంటెన్స్కి సంబంధించి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మాట్లాడడం జరిగింది. అయితే తర్వాత ఏమో ఇక్కడ సైడ్ హెడింగ్ ఏం పెట్టామో చూడండి, డబుల్ హెచ్ క్వశ్చన్స్ అన్నాం. డబుల్ హెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎలా చేయాలి, ఇందులో ఏమైనా కష్టం ఉంటుందనే డౌట్ మనకు ఉంది. కానీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం మనకు వస్తే డబుల్ హెచ్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేస్తామంటే, అసలు ఇచ్చిన స్టేట్మెంట్లో డబుల్ హెచ్ క్వశ్చన్ ఉందా లేదని మనం ఎలా చెప్పొచ్చు అంటే, డబ్ల్యూతోనూ హెచ్తోనూ వచ్చే ప్రశ్నలు అన్నాను. ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే మాటలో మాట్లాడాను. డబ్ల్యూతోనూ హెచ్తోనూ వచ్చే ప్రశ్నలు స్టార్టింగ్లో రావాలి, చివరిలో మనకి ఎవరు రావాలి అంటే క్వశ్చన్ మార్క్ రావాలి అని చెప్తాం. ఎప్పుడైతే అలా వచ్చిందో ఆ స్టేట్మెంట్ అనేది ఎందులో ఉంది అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డబుల్ హెచ్ క్వశ్చన్స్లో ఉన్నాయి అని చెప్తాం. మరి డబుల్ హెచ్ క్వశ్చన్స్కి ప్యాసివ్ ఎలా రాయాలి అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, అయితే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో వచ్చాయో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇచ్చిన స్టేట్మెంట్లో హూ కానీ వాట్ కానీ అలాగే విచ్ ఏమేమన్నా ఒకసారి చూడండి. హూ, వాట్, విచ్ ఈ పదాలు ఏమైనా వచ్చాయేమో చూడండి. ఒకవేళ హూ, వాట్, విచ్ అనే పదాలు కాకుండా మిగతా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చినా ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కింద రాయొచ్చు అని చెప్తాం. ఏం చెప్పాను, ఇక్కడ ఏవైతే మనకి డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చిందో ఆ డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది హూ, వాట్, విచ్ ఈ మూడు కాకుండా మిగతా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చినా కూడా దాన్ని ప్యాసివ్లో యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము అని చెప్పాను. ఓకేనా. ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకసారి చూడండి, ఎవరు వచ్చారు ఇక్కడ, వేర్ అనే మాట వచ్చింది. మరి ఇప్పుడు ఈ మూడింట్లో అది లేదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు అంటాం. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ సెంటెన్స్ని ఇలా డివైడ్ చేసాం అనుకోండి. అంటే వేర్ అనే మాట లేకపోతే ఇంకా ఇక్కడ ఎవరు మిగిలారో చూడండి. డస్ అనేదేమో హెల్పింగ్ వెర్బ్, చివరిలో క్వశ్చన్ మార్క్ వచ్చింది. వేరనే మాట లేకపోతే మిగతాదంతా కూడా ఏ సెంటెన్స్ అవుతుంది, అప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. ఎప్పుడైతే ఎస్ఆర్ నో క్వశ్చన్ అన్నామో ఆల్రెడీ మనం రాసాం ఇంతకు ముందు, డైరెక్ట్గా మనం ప్రొసీజర్ చెప్పాను, అలాగే షార్ట్ కట్ కూడా మాట్లాడాం. ఇప్పుడు ఇదంతా ఎస్ఆర్ నో క్వశ్చనే కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ముందు ఈ మొత్తం ఎస్ఆర్ నో క్వశ్చన్లో ఎలాగైతే ఉందో దానికి ప్యాసివ్ రాసేయండి. ఈ మూడింట్లోని ఇది లేదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. అలా రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి అది ప్యాసివ్ అవుతుంది అని చెప్తాం. అంటే ఏం రాయొచ్చు, ముందు దీనికి ప్యాసివ్ రాయండి అన్నాను. డస్ అంటే హెల్పింగ్ వెర్బులుగా ఎవరు రావచ్చు, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు కదా. అంటే ఎవరు వస్తారు, యామ్, ఈజ్, ఆర్లు రావాలి. మరి మూడింట్లో ఎవరు వస్తారంటే ఆబ్జెక్ట్ ఎవరున్నారు, ద ఎగ్జామ్. ద ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి అంటే సింగులర్ అవుతుంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్గా ఎవరు వస్తారు అంటే ఈజ్ అనేది వస్తుంది కాబట్టి ఈజ్తో రాస్తారు. ఆబ్జెక్ట్ని కదా సబ్జెక్ట్గా మార్చాలి, ద ఎగ్జామ్. ఇంకెవరున్నారో చూడండి, V3 రాయాలి అన్నాను, రిటర్న్, తరువాత బై, తరువాత ఏదైతే నౌన్ వచ్చిందో ఆ నౌన్ నేను యాజ్ ఇట్ ఈస్గా రాసి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఫైనల్గా ఏం చేయాలన్నాను, హూ, వాట్, విచ్లు కాకుండా మిగతా వచ్చాయి కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి అన్నాను. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, వేర్ అనే మాట ఏదైతే ఉందో దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా రాశాను. అంటే ఆన్సర్ ఏమవుతుంది, వేర్ ఈజ్ ద ఎగ్జామ్ రిటర్న్ బై లత అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నేను పెద్దగా ఇక్కడ మనం ఇబ్బంది పడడానికి ఏం లేదు. ఈ మూడింట్లో ఏదైనా ఉందేమో చూడండి, ఆ మూడు కాకుండా మిగతాది ఏది వచ్చినా యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఆ డబుల్ హెచ్ వర్డ్ లేకపోతే మిగతాదంతా కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ముందు దానికి మార్చి తర్వాత ఏదైతే ఆ వర్డ్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఓకేనా. ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. వే డూ యూ కీప్ షుగర్. అయితే ఇచ్చిన స్టేట్మెంట్ డబుల్ హెచ్ క్వశ్చన్ అన్నాను, అక్కడున్న మూడింట్లో ఏదైనా ఉందేమో చూడండి. అంటే హూ, వాట్, విచ్లో ఏమైనా ఉందేమో చూడండి. ఆ మూడింట్లో ఏదీ లేదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి అన్నాను. అయితే దీన్ని ఇలా డివైడ్ చేస్తే డూ యూ కీప్ షుగర్, డూతో వచ్చింది అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎప్పుడైతే డూతో వచ్చిందో ఖచ్చితంగా అది ఎందులో ఉన్నట్టు, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు అన్నాను. సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు,
యామీజార్లు రావాలి అన్నాం. యామీజార్. అయితే షుగర్ అనేదేమో ఆబ్జెక్టు, అది సబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి దాన్ని ఎలా తీసుకోవాలన్నాను, సింగులర్లో తీసుకోవాలని చెప్తాం. షుగర్ అనేది మెటీరియల్ లోన్ కాబట్టి మెటీరియల్ లోన్స్ అనేవి సింగులర్లో ఉండాలి అని చెప్తాం. అంటే హెల్పింగ్ వెర్బ్తో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఈజ్ అనేది రావాలి. అంటే ఏం రాస్తాం చూడండి, ఈజ్ షుగర్, V3 ఏమవుతుంది, కెప్ట్ బై యూ, చివర్లో క్వశ్చన్ మార్క్. అయితే చివర్లో చూడాల్సింది ఏం చెప్పాను, ఇందులో మనకి హూ వాట్ విచ్ లేకుండా వచ్చింది కాబట్టి ఏదైతే ఇక్కడ వేర్ అనే మాట ఉందో దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే వేర్ ఈజ్ షుగర్ కెప్ట్ బై యూ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా, ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, వే డిడ్ హీ ఫైండ్ ద పెన్. ముందు ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివ్లో ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే డైరెక్ట్గా మనకి సింపుల్ పాస్ట్లో ఉంది అని చెప్తాం. సింపుల్ పాస్ట్లో ఉందని ఎలా చెప్పొచ్చు, డిడ్ అనే హెల్పింగ్ వెబ్తో వచ్చింది కాబట్టి. అయితే WH క్వశ్చన్ వచ్చింది, వేర్ అంటే ఆ మూడింట్లోనూ లేదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు అని చెప్పారు. ముందు దీనికి మార్చండి, ఏం రాస్తాము, ద పెన్ అనేదేమో ఆబ్జెక్ట్ అనేది సింగులర్ సబ్జెక్ట్గా మారుతుంది. అయితే డిడ్ అంటే V2లో ఉంది. ఎప్పుడైతే V2 వచ్చిందో హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు అంటే వజ్ అయినా రావచ్చు, వర్ అయినా రావచ్చు అన్నాను. మరి ఇప్పుడు ఎవరు వస్తారు అంటే ద పెన్ అనేది సింగులర్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఎవరు స్టార్ట్ అవుతుంది అంటే వజ్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది, వాజ్ ద పెన్. తర్వాత V3, ఫైండ్ అనే దానికి V3 ఏమవుతుంది చెప్పండి, ఫౌండ్. తర్వాత బై. తర్వాత హీ అనేది ఎలా మారుతుంది అంటే హిమ్గా మారుతుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి అన్నాను. ఇప్పుడు వేరే ఏదైతే వచ్చిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు అన్నాను. అంటే ఆన్సర్ ఏమవుతుంది, వేర్ వాజ్ ద పెన్ ఫౌండ్ బై హిమ్. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది రాస్తాం. ఓకేనా, నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, వై డిడ్ యూ సెండ్ హిమ్ అన్నాడు. చూడండి, హూ వాట్ విచ్లో లేదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. అంటే వై అనే మాట యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. తర్వాత ఏం చెప్పాను, దీన్ని ఇలా డివైడ్ చేస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. డిడ్తో వచ్చింది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు అంటే వజ్ అయినా రావచ్చు, వర్ అయినా రావచ్చు. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది హిమ్ అన్నాడు, సబ్జెక్ట్గా మారితే ఎలా మారుతుంది, హీగా మారుతుంది, అంటే సింగులర్ అవుతుంది. కాబట్టి ఎవరు వస్తారు అంటే వజ్ అనే మాట రావాలి అన్నాను. అంటే ఎవరు వస్తారు, వజ్. హిమ్ అనేది సబ్జెక్ట్ ఎలా మారుతుంది, హీ. తర్వాత V3 రాయాలి, సెంట్. తర్వాత బై. తర్వాత యూ అనేది ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే యూగానే ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే వై వాజ్ హీ సెంట్ బై యూ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, వై అనే మాట వచ్చింది అంటే ఆ మూడింట్లో లేదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు అన్నారు. అంటే ఏ రాస్తాము, వై. తర్వాత దీన్ని మనం ఇలా డివైడ్ చేసాం అనుకోండి, హ్యావ్ యూ బాట్ దిస్ కార్. అంటే ఇప్పుడు హ్యావ్ ప్లస్ V3 అనేది వెర్బ్ అయితే యూ అనేది సబ్జెక్టు, దిస్ కార్ అనేది ఆబ్జెక్ట్. హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఏం చెప్పాను, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 వస్తే హెల్పింగ్ వెర్బులుగా వీటికి ఏం యాడ్ చేయాలన్నాను, బీన్ యాడ్ చేయాలి అన్నాను. అంటే హ్యావ్ బీన్ అయినా రావచ్చు, హ్యాజ్ బీన్ అయినా రావచ్చు అన్నాను. మరి ఇప్పుడు ఇందులో ఏం తీసుకుంటాము అంటే దిస్ కార్ అనేది సింగులర్ కాబట్టి ఎవరు రావాలి అంటే హ్యాజ్ బీన్ అనే మాట తీసుకోవాలి అన్నాం. అంటే ఏ రాస్తాము, హ్యాజ్ దిస్ కార్ బీన్. V3 ఏమవుతుంది, అదే కాబట్టి అదే రాస్తాం. బాట్ బై యూ అనేది ఆబ్జెక్ట్లో ఏమవుతుంది అంటే యూగానే ఉంటుంది. ఆన్సర్ ఏంటి అంటే వై హ్యాజ్ దిస్ కార్ బీన్ బాట్ బై యూ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, హౌ షల్ వి స్టార్ట్ ద మీటింగ్. ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి గమనించండి. హౌ వచ్చింది, ఆ మూడింట్లో అది లేదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు అన్నారు. తరువాత
షల్ ప్లస్ V1 వచ్చింది. ఆల్రెడీ ఏం చెప్పాను నేను, విల్ ఆర్ షల్ అనే మోడల్ ఆక్సిలరీస్ తర్వాత V1 వస్తే విల్ బీ అయినా రావచ్చు, లేదు అనుకుంటే షల్ బీ అయినా రావచ్చు అన్నాను. ఇప్పుడు చూడండి, వి అనేది సబ్జెక్ట్, ద మీటింగ్ అనేది ఆబ్జెక్ట్, షల్ స్టార్ట్ అనేది వెర్బ్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ని కదా సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ ఎవరున్నారు, సింగులర్, అంటే ఇట్ వచ్చినప్పుడు ఎవరు రావాలి, విల్ బీ రావాలి. కాబట్టి ఏం రాస్తాను, హౌ విల్ ద మీటింగ్ బీ కదా రాయాలి, బీ. తర్వాత V3 ఏమవుతుంది, స్టార్ట్ అనే దానికి స్టార్టెడ్, తర్వాత బై, తర్వాత వి అనేది ఎలా మారుతుంది అంటే అస్గా మారుతుంది అని చెప్తాం. ఆన్సర్ ఏమవుతుంది అంటే హౌ విల్ ద మీటింగ్ బి స్టార్టెడ్ బై అస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, వెన్ విల్ యూ రిటర్న్ ద కార్, వెన్ అనేది వచ్చింది అంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయొచ్చు. ఒకసారి గమనిస్తే విల్ ప్లస్ V1 అనేది వెర్బ్, యూ అనేది సబ్జెక్ట్, ద కార్ అనేది ఆబ్జెక్ట్. విల్ ప్లస్ V1 అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఇది యాక్టివ్ అవుతుంది. అయితే విల్ ఆర్ షల్ ప్లస్ V1 వస్తే హెల్పింగ్ వెర్బల్గా ఎవరు రావచ్చు అన్నాను, విల్ బీ అయినా రావచ్చు, షల్ బీ అయినా రావచ్చు అన్నాను. ఇప్పుడు ద కార్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది, ఇది సబ్జెక్ట్గా వెళ్తే ఏమవుతుంది, ఇట్గా అవుతుంది. కాబట్టి ఎవరు వస్తారు అంటే విల్ బీ అనేది తీసుకోవాలి అని చెప్తాం. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు చెప్పండి, వెన్ విల్ ద కార్ బీ రిటర్న్డ్ బై యూ, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఇందులో మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, ఏదైతే వాడు ఇచ్చాడో దాన్ని ఇక్కడ ఆ మూడింట్లో లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. తర్వాత ఏదైతే ఉందో టెన్స్ ఐడెంటిఫై చేసామో, మనం స్టార్టింగ్లో ఏదైతే రూల్స్ చెప్పామో ఆ రూల్స్ ప్రకారం ఆన్సర్ రాసాం. ఓకేనా, ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే మనం చూడగానే వీలైనంత వరకు ఆన్సర్ రాయడానికే ప్రయత్నించాలి. ఓకేనా, ఏమొస్తుంది చెప్పండి, వై హ్యాజ్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, షీ అనేదేమో సబ్జెక్టు, ఏ పిక్చర్ అనేదేమో ఆబ్జెక్టు, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3లో వచ్చింది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. స్ట్రక్చర్ ఏమి ఇదే కదా. అయితే ఇప్పుడు హ్యావ్ ఫామ్స్ వచ్చినా ఎవరు రావచ్చు అన్నాను, బీన్ అనే మాట యాడ్ చేయాలి అన్నాను. అంటే ఎవరు తీసుకోవచ్చు, హ్యావ్ బీన్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే హ్యాజ్ బీన్ అయినా తీసుకోవచ్చు అన్నాను. ఇప్పుడు పిక్చర్ అన్నాడా, పిక్చర్స్ అన్నాడా, పిక్చర్ అంటే ఏ పిక్చర్ అంటే సింగులర్ కాబట్టి ఎవరు రావాలి, హ్యాజ్ బీన్ రావాలి. అంటే ఏం రాస్తాము, వై హ్యాజ్ ఏ పిక్చర్ బీన్, తర్వాత V3 కదా రాయాలి, ఆల్రెడీ అదే V3 కాబట్టి అదే రాస్తాం. తర్వాత బై, తర్వాత ఎవరున్నారు, షీ. అంటే ఎలా మారుతుంది, హర్గా మారుతుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఓకేనా, నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే, వెన్ యామ్ ఐ రైటింగ్ ద లెటర్, ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది అంటే యాక్టివ్లో ఉంది అని చెప్తాం. ఇప్పుడు దీనికి ప్యాసివ్ ఎలా రాస్తాము అంటే WH వర్డ్ వచ్చింది, పైగా హూ వాట్ విచ్లో లేదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయచ్చు అన్నాను. అంటే ఏం రాస్తాము, వెన్ అనే మాట రాస్తాం. మనం ఈజీగా రాయడం కోసం ఒక విషయం చెప్పాను, ఏంటది, ఇలా డివైడ్ చేసుకుంటే ఇది SR నో క్వశ్చన్ అవుతుంది అన్నాను. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, ఐ, వెర్బ్ ఎవరు, యామ్ రైటింగ్ అనేది వెర్బ్, ద లెటర్ అనేది ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది అని చెప్తాం. అయితే ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి, యామ్ ప్లస్ V4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 వస్తే మనం హెల్పింగ్ వెర్బల్గా ఎవరు రాయొచ్చు అన్నాను, యామ్ బీయింగ్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే ఆర్ బీయింగ్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే ఈజ్ బీయింగ్ అయినా రావచ్చు అన్నాను. అయితే ఇప్పుడు ఎవరిని తీసుకుంటాము, ద లెటర్ అనేది సింగులర్ కాబట్టి
ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి సింగులర్ హెల్పింగ్ వెర్బే రావాలి అన్నారు. అంటే ఎవరు వస్తారు? ఈజ్ బీయింగ్ అనే మాట రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం రాస్తాం చూడండి, ఈజ్ ఏ లెటర్ బీయింగ్, తర్వాత V3 కదా రాయాలి, రిటన్, తర్వాత బై, తర్వాత ఐ అనేది ఎలా మారుతుంది అంటే మీగా మారుతుంది అని చెప్తాం. ఆన్సర్ ఏమవుతుంది అంటే వెన్ ఈజ్ ఏ లెటర్ బీయింగ్ రిటన్ బై మీ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా, ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. హౌ వాజ్ షీ మేకింగ్ కైట్స్. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా ముందు యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా చూడండి. ఏమిచ్చాడు? షీ అనేది సబ్జెక్ట్, వాజ్ మేకింగ్ అనేది వెర్బ్, కైట్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఏ టెన్స్లో ఉంది ఇది? వాజ్ ప్లస్ V4 పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. పాస్ట్ కంటిన్యూస్లో ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది అంటే యాక్టివ్ అవుతుంది అని చెప్పాను. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే V4 ఉంటుంది కాబట్టి మనమేం యాడ్ చేయాలి అంటే బీయింగ్ యాడ్ చేయాలి అన్నాను. ఇప్పుడు వాజ్ వర్ ప్లస్ V4 వస్తే హెల్పింగ్ వెర్బులుగా ఎవరు రావచ్చు అంటే వాజ్ బీయింగ్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే వర్ బీయింగ్ అయినా రావచ్చు అన్నాను. ఓకేనా, అంటే ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ని గమనించండి. హౌతో వచ్చింది అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. తర్వాత కైట్స్ అనేది ప్లోరల్ కాబట్టి ఎవరు రావాలి? వర్ బీయింగ్ అనే మాట రావాలి. అంటే ఏ రాస్తాము? హౌ వర్ కైట్స్ బీయింగ్. మేకింగ్ అనే దానికి V3 ఏమవుతుంది? మేడ్, తర్వాత బై, తర్వాత షీ అనేది ఎలా మారుతుంది అంటే హర్గా మారుతుంది. ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే హౌ వర్ కైట్స్ బీయింగ్ మేడ్ బై హర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నోట్ చేయండి. వరకు కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ గురించి మాట్లాడిన తర్వాత WH క్వశ్చన్స్ గురించి కూడా మాట్లాడాం. అంటే WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి అనే విషయాన్ని నేను మాట్లాడడం జరిగింది. అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి అన్నాను. ఏంటి అంటే ఒక 3 పదాలు నేను ఇంతవరకు కూడా పక్కన రాశాను. ఏంటో ఒకసారి చెప్పండి. ఏంటది? హూ ఒకటి, వాట్, అదేవిధంగా విచ్ అనే మాటలు నేను అక్కడ రాయడం జరిగింది. ఆ 3 కాకుండా మిగతావి ఏ వస్తే వాటిని యాజ్ ఇట్ ఈస్గా రాయండి అనే విషయాన్ని నేను చెప్పాను. మరి ఆ 3 పదాలతో వస్తే అప్పుడు ఆన్సర్ ఎలా చేయాలి? ఈ మోడల్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం రాయబోతున్న నోట్స్లో ఏం రాస్తాము అంటే నోట్ అని పెట్టి నోట్ 1 అంటాం. నోట్ 1 ఏంటి అంటే చూడండి, ఫస్ట్ ఏమో హూ అనే మాట ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. హూ గురించి ఇచ్చినప్పుడు ఎలా రాయాలో నేర్చుకుందాం. ఏ రాస్తాము అంటే నోట్ 1 అని సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ హూ అని మళ్ళీ పక్కన సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ రాస్తాం. ఏంటి అంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది హూతో ఇచ్చాడు అప్పుడు మన ఆన్సర్ అనేది ఎందులో ఉండాలి అంటే బై హూమ్, తరువాత హెల్పింగ్ వెర్బ్, తరువాత ఆబ్జెక్ట్ V3 క్వశ్చన్ మార్క్. ఈ ఫార్మేషన్లో ఆన్సర్ అనేది ఉండాలి. ఎప్పుడు ఉండాలని చెప్తాము? ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ అనేది హూతో వచ్చిందో అప్పుడు ఆన్సర్ ఎందులో ఉండాలి అంటే బై హూమ్, హెల్పింగ్ వెర్బ్, ఆబ్జెక్ట్ V3 క్వశ్చన్ మార్క్లో ఉండాలి. ఓకేనా, అయితే ఇక నోట్స్ ఏం రాస్తాము అంటే రాయండి. హూ అని సైడ్ పెట్టి నోట్ 1 అని పెట్టి హూ అని రాస్తాం పక్కన. ఇప్పుడు ఏం రాస్తామంటే రాయండి. వెన్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ హూ దెన్ ద ప్యాసివ్ వాయిస్ ఈజ్, చిన్న యారో మార్క్ పెట్టండి. ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. ఓకేనా, ఈ స్ట్రక్చర్ నోట్ చేయండి ఫస్ట్. అయితే ఈ స్ట్రక్చర్ ప్రకారము ఆన్సర్ ఎలా రాస్తామంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటా ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హూ రైట్స్ ఏ నావల్ అన్నాను. చూడండి, ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్లో WH వర్డ్ కాబట్టి ఇది
హూ అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలంటే రాయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్ట్రక్చర్లో ఆన్సర్ రాయాలి అన్నాను. అంటే ఎలా రాస్తాము? స్టార్టింగ్ ఏమో బై హూమ్తో స్టార్ట్ చేయాలి, కాబట్టి బై హూమ్. తరువాత హెల్పింగ్ వెర్బ్ రాయండి అన్నాడు. హెల్పింగ్ వెర్బ్ ఇప్పుడు రాస్తాము, ఇచ్చిన స్టేట్మెంట్లో టెన్స్ ఐడెంటిఫై చేసి స్ట్రక్చర్ హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నప్పుడే ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ రాయగలం. రైట్స్ అంటే ఎందులో ఉంది? ఇది V1లో ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను, V1లో ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు అంటే యామ్, ఈజ్, ఆర్లు రావాలి అన్నాను. మరి ఇప్పుడు ఈ మూడింట్లో ఎవరిని తీసుకుంటామంటే ఇందులో ఆబ్జెక్ట్ ఎవరున్నారో చూడండి. ఏ నావల్ సింగులర్ కాబట్టి ఎవరు రావాలి? ఈజ్ రావాలి. బై హూమ్ హీజ్ ఆబ్జెక్ట్ని కదా రాయాలి. ఎవరున్నారు ఇక్కడ? ఏ నావల్. తర్వాత V3 రాయాలి. రైట్స్ అనే దానికి V3 ఏమవుతుంది? రిటర్న్. తర్వాత అంతటితో ఆపేయచ్చు. ఇక్కడ ఎవరున్నారు ఇంకా? క్వశ్చన్ మార్క్ కాబట్టి క్వశ్చన్ మార్క్ యాడ్ చేశాను. మనం ఓవర్లుక్లో బై అనే మాట ఆబ్జెక్ట్ని మళ్ళీ రాయాలన్నాం అనుకోండి. ఆల్రెడీ బై అనే ఎందులో ఉంది? ఇక్కడ బై అనేది బై హూమ్లో ఉంది. బై హూమ్ అంటే అర్థం ఏంటి? ఎవరి చేత అని. ప్రశ్న ఏమి ఇచ్చారు చూడండి. హూ రైట్స్ ఏ నావల్? ఆ నావల్ని ఎవరు రాశారు అన్నాడు. ఇప్పుడు తెలుగులో మనం ప్యాసివ్ ఏం చెప్తాము? ఆ నావల్ అనేది ఎవరి చేత రాయబడింది అని అడగాలి. మరి బై హూమ్ అంటే అర్థం ఏంటి? ఎవరి చేత అని. ఓకేనా? కాబట్టి ఇది ఎందులోకి మారింది అంటే ప్యాసివ్లోకి మారింది అని చెప్తాం. ఓవరాల్గా ఏం చెప్పాను ఒకసారి చూడండి. హూతో సెంటెన్స్ వస్తే ఈ స్ట్రక్చర్ ప్రకారం ఆన్సర్ చేయాలి. సో ఆ స్ట్రక్చర్ ప్రకారం ఆన్సర్ రాసాము. హెల్పింగ్ వెర్బ్ ఎలా వస్తుంది అంటే ఇందులో టెన్స్ ఐడెంటిఫై చేస్తాము, హెల్పింగ్ వెర్బ్ రాస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో దానికి అనుగుణంగా హెల్పింగ్ వెర్బ్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే హూ సాంగ్ ద సాంగ్స్. ఆల్రెడీ నేను స్ట్రక్చర్ చెప్పాను. ఏంటా స్ట్రక్చరు? ఇచ్చిన స్టేట్మెంట్ హూతో వస్తే బై హూమ్తో రావాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, తర్వాత V3 రావాలి, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి అన్నాను. ఆన్సర్ చెప్పండి. హూతో వచ్చింది కాబట్టి ఎవరు రావాలి? బై హూమ్తో స్టార్ట్ చేయాలి అన్నాను. బై హూమ్. తర్వాత హెల్పింగ్ వెర్బ్. ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరున్నారు? శాంగ్. శాంగ్ అనేది V2 కదా. మరి V2లో ఉన్నప్పుడు ఎవరు వస్తారని చెప్పాను? వజ్ అయినా వస్తుంది, వరైనా వస్తుంది అని చెప్తా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎవరున్నారు? ద సాంగ్స్. సాంగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఎవరు రావాలి? వర్ అనే మాట రావాలి. అంటే ఏమొస్తుంది? బై హూమ్ వర్ ద సాంగ్స్. తర్వాత ఏం రాస్తాము? V3 కదా రాయాలి. సింగ్, శాంగ్, సంగ్. అంటే V3 ఏమవుతుంది? సంగ్. చివరిలో ఎవరు ఉంచాలన్నాను? క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఓకేనా? ఇక్కడ ఏదైతే ఈ స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాను. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. హూతో వచ్చినప్పుడు ఎలా రాయాలని చెప్పాను, స్ట్రక్చర్ ఏం చెప్పాను నేను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బై హూమ్, హెల్పింగ్ వెర్బ్, ఆబ్జెక్ట్, V3, క్వశ్చన్ మార్క్ ఉండాలి అన్నాను. ఈ స్ట్రక్చర్ని మళ్ళీ ఎప్పుడు మర్చిపోకూడదు. హూతో వచ్చింది కాబట్టి ఎవరు రాస్తాము? బై హూమ్. తరువాత ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ రాయాలి అంటే ముందు ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి. ఈజ్ రైటింగ్, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. అంటే ఏం చెప్పాను నేను? V4 వస్తే వాటికి ఏం యాడ్ చేయాలన్నాను? బీయింగ్ యాడ్ చేయాలి అన్నాను. అంటే హెల్పింగ్ వెర్బులుగా ఎవరు రావచ్చు? యామ్ బీయింగ్ రావచ్చు, ఈజ్ బీయింగ్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే ఆర్ బీయింగ్ అయినా రావచ్చు అన్నాను. ఇప్పుడు ఇందులో దేన్ని తీసుకుంటాము అంటే ద ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి ఎవరిని తీసుకుంటాము అంటే ఈజ్ బీయింగ్ అనే మాట రాయాలి. అంటే ఏం రాస్తాము? బై హూమ్ హెల్పింగ్ వెర్బ్ రాస్తాను. తర్వాత ఎవరు ఉండాలి? ఆబ్జెక్ట్ కదా ఉండాలి. ద ఎగ్జామ్. తర్వాత V4 వచ్చినప్పుడు ఎవరు యాడ్ చేయాలన్నాను? బీయింగ్. తర్వాత V3 ఏమవుతుంది? రిటర్న్. చివరిలో ఎవరు ఉంచాలి అంటే క్వశ్చన్ మార్క్ ఉంచాలి అని చెప్తాను. నేను రాశాను బై హూమ్ ఈజ్ ద ఎగ్జామ్ బీయింగ్ రిటర్న్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా?
ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. హూతో వచ్చింది అంటే స్ట్రక్చర్ ప్రకారం ఏం రాయాలి? బై హూమ్. తరువాత హెల్పింగ్ వెర్బ్ రాయండి అన్నాడు. హ్యాడ్ పెయింటెడ్. హ్యాడ్ ప్లస్ V3 వస్తే మనం ఏం యాడ్ చేయాలన్నాను? హ్యావ్ ఫార్మ్స్కి బీన్ యాడ్ చేయాలి అన్నాను. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? హ్యాడ్ బీన్. అంటే బై హూమ్ హ్యాడ్ ద పిక్చర్ బీన్. తర్వాత V3 కదా రాయాలి. పెయింటెడ్కి V3 అదే అవుతుంది కాబట్టి అదే రాస్తాను. పెయింటెడ్ చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం మర్చిపోకూడదు. ఓకేనా? నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. హూ కెన్ బ్రేక్ ద రికార్డ్. హూతో వస్తే స్ట్రక్చర్ ప్రకారం ఎవరు రాయాలని చెప్పాను? బై హూమ్. తర్వాత కెన్ ప్లస్ V1 వచ్చింది. ఎప్పుడైనా మోడల్ ఆక్సిలరీస్ తరువాత V1 వస్తే ఆ మోడల్ ఆక్సిలరీస్కి బి అనేది యాడ్ చేయండి అన్నాను. ఒక విల్ ఆర్ షెల్ వస్తే రెండు వస్తాయి, లేదంటే మిగతావి ఏ వచ్చినా కూడా అవే వస్తాయి అన్నాను. అంటే ఆన్సర్ ఏమవుతుంది? బై హూమ్ కెన్ ద రికార్డ్. తర్వాత బి బ్రోకెన్. చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే హూతో ఇచ్చాడంటే దేంతో రాయాలన్నాను? బై హూమ్తో రాయాలి. తరువాత విన్స్ అన్నాడు అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎప్పుడైతే సింపుల్ ప్రెజెంట్లో ఉందో హెల్పింగ్ వెర్బల్గా ఎవరు వస్తారు అంటే అమెజార్లు రావాలి అన్నారు. కానీ ఆబ్జెక్ట్ ఎవరున్నారు చూడండి. ద మ్యాచ్ అంటే సింగులర్ కాబట్టి ఎవరు రావాలి? ఈజ్ రావాలి. అంటే ఏం రాస్తాము? ఈజ్ ద మ్యాచ్. తర్వాత విన్ అనే దానికి V3 ఏమవుతుంది? వాన్. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. స్ట్రక్చర్ ప్రకారం చూడండి. బై హోమ్ రావాలి, హెల్పింగ్ వెర్బ్ రావాలి, ఆబ్జెక్ట్ రావాలి, అలాగే V3 రావాలి, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది రావాలి. ఇంతవరకు మనం చెప్పిన విషయాలు ఏంటి అంటే హూతో వచ్చినప్పుడు ఎలా రాయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం క్లారిటీగా మనకి ఏదైతే ఈ పక్కన స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నోట్ చేయండి ఇది. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. హూ విల్ కాల్ హిమ్ అన్నాడు. హూతో వస్తే స్ట్రక్చర్ ప్రకారం ఎవరు రావాలి? బై హూమ్. తరువాత హెల్పింగ్ వెర్బ్ రాయాలి అన్నాడు. విల్ కాల్ అన్నాడు. మోడల్ ఆక్సిలరీస్ తరువాత V1 వస్తే దానికి ఏం యాడ్ చేయాలన్నాను? బి అనేది యాడ్ చేయాలి అన్నాను. కానీ ఎప్పుడైనా విల్ ఆర్ షెల్ అని మాత్రం వస్తే విల్ బి అయినా రావచ్చు, లేదు అనుకుంటే షెల్ బి అయినా రావచ్చు, సబ్జెక్టుల మీద ఆధారపడి ఉంటుంది అన్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఆబ్జెక్ట్ ఎవరు? హిమ్. అంటే హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరిని తీసుకోవాలి? విల్ బి అనేదే రాయాలి. అంటే ఏ రాస్తాము? బై హూమ్ విల్ హీ. తర్వాత బి కదా రాయాలి. కాల్ అనే దానికి V3 ఏమవుతుంది? కాల్డ్. చివరిలో ఏ రాస్తాము అంటే క్వశ్చన్ మార్క్ రాస్తాం. బై హూమ్ విల్ హీ బీ కాల్డ్. ఇది నోట్ చేయండి. ఇంతవరకు కూడా హూతో ఎలా రాయాలనే విషయం మాట్లాడాం. తరువాత మనం పక్కన రాసిన విషయాల్లో సెకండ్ వన్ ఏముందో చూడండి. వాట్ అనే మాట వచ్చింది. అంటే మరి వాట్తో ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలా రాస్తాం? ఎలా రాస్తామంటే చూడండి, నోట్ 2 మన నోట్స్లో ఏదైతే నోట్ 1 అని పెట్టి హూ గురించి రాసామో ఇప్పుడు నోట్ 2 అని పెట్టి ఆ పక్కన సైడింగ్ ఏం పడతాము అంటే వాట్ అనే మాట సైడింగ్గా పెడతాం. మరి వాట్ అనేది ఏం చెప్తాము అంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది వాట్తో స్టార్ట్ అయిందో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే టు టేక్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్ అని చెప్తాను.
ఏమర్థమైంది? ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ అనేది వాట్తో వచ్చిందో ఆ వాట్ అనే మాటనే సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోండి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ వాంట్ అన్నాడు. ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం దీనికి ప్యాసివ్ రాయండి అంటే ఏం రాస్తాము? ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో వాట్ అనే మాట వచ్చింది. వాట్తో వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను? సింగులర్ సబ్జెక్ట్గా వాట్నే తీసుకోండి అని అర్థం. అంటే ఇక్కడ ఏదైతే వాట్ అనే మాట వచ్చిందో దాన్నే నేను యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. కాకపోతే ఎలా తీసుకోవాలి? దాన్నే మనం సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. అంటే వాట్ అనే మాట తర్వాత ఎప్పుడూ కూడా సింగులర్ హెల్పింగ్ వెర్బులు మాత్రమే రావాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఏం రాసాము? హూతో వచ్చినప్పుడు స్ట్రక్చర్ ప్రకారం రాసాం. అలా కాకుండా వాట్ వచ్చింది అంటే తర్వాత ఎవరు రావాలి అంటే సింగులర్ హెల్పింగ్ వెర్బులే రావాలి. ఎందుకు అంటే వాట్ అనేది ఎలా తీసుకోవాలని చెప్పాను? సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. మరి సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే హెల్పింగ్ వెర్బులు కూడా సింగులర్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు వాట్ తర్వాత బీ ఫామ్లో ప్రెజెంట్లో ఎవరు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈజ్ వచ్చే అవకాశం ఉంటుంది. పాస్ట్లో అయితే ఎవరు వస్తారు? వజ్ వస్తుంది. హ్యావ్ ఫామ్లో ప్రెజెంట్లో ఎవరు వస్తారు? హ్యాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పాస్ట్లో హ్యావ్ ఫామ్ ఎవరు వస్తారు? హ్యాడ్ వస్తుంది. అంటే ఎప్పుడూ కూడా ప్యాసివ్ వాయిస్లో మాత్రమే వాట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా? మరి ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందో చూడండి. డూ ఫామ్తో వస్తే V1లో ఉన్నట్టు V1 అంటే ఎవరు రావాలి? యామ్, ఈజ్, ఆర్ అనేది రావాలి. అయితే వాటితో వచ్చినప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలన్నాను? సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోండి అన్నారు. మరి సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్ వెర్బ్ కూడా ఎవరు వస్తారు? ఈజ్ అనే కదా రావాలి. కాబట్టి ఏం రాస్తాను అంటే వాట్ ఈజ్ సబ్జెక్ట్ రాశాను, టెన్స్ ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వెర్బ్ రాశాను. తరువాత ఏం రాయాలి? రూల్ 3 ప్రకారం V3 రాయాలి. ఇందులో వెర్బ్ ఎవరు చూడండి? వాంట్. వాంట్ అనే దానికి V3 ఏమవుతుంది? వాంటెడ్. తర్వాత రూల్ 4 ఏం చెప్పాను? బై అనే ప్రిపోజిషన్ రాయాలి. లాస్ట్ రూల్ ఏమో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చి రాయండి అన్నాను. చివరిలో ఏముంచాలి అంటే క్వశ్చన్ మార్క్ ఉంచాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే వాట్ ఈజ్ వాంటెడ్ బై యూ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పానో ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాట్ ఎప్పుడు వచ్చినా కూడా ప్యాసివ్ వాయిస్లో దాన్నే సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా? మరి నోట్స్లో ఏం రాస్తాము అంటే రాయండి. నోట్ 2 అని పెట్టి వాట్ అని సైడింగ్ పెట్టి అక్కడ రాయాలి. ఏం రాస్తాము? వెన్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వాట్ దెన్ వి టేక్ యాజ్ ఏ సింగులర్ సబ్జెక్ట్. ఓకేనా? లేదు తెలుగులో మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎప్పుడైతే ఒక వాక్యం అనేది వాట్తో స్టార్ట్ అయిందో ఆ వాట్ అనే పదాన్ని ప్యాసివ్ వాయిస్లో సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా? అది నోట్ చేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని మనం రాయాలి. ఇవి నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే ఏమిచ్చాడో చూడండి. వాట్ డిడ్ షీ బై? దేంతో ఇచ్చాడు? ఇచ్చిన స్టేట్మెంటు వాట్తో వచ్చింది. వాట్ని ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలని చెప్పాను? సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. అంటే వాట్ అనేదే మళ్ళీ రాస్తాము, కాకపోతే ఇదే సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఏ సబ్జెక్ట్గా తీసుకోవాలన్నాను? సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి అన్నాను. అంటే దీని అర్థం ఏంటి? తరువాత వచ్చే హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులర్లో ఉండాలి అని అర్థం. ఓకేనా? అయితే ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి. డిడ్తో వచ్చింది. డిడ్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉన్నట్టు? సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు. అంటే హెల్పింగ్ వెర్బులుగా ఎవరు వస్తారు? వజ్ అయినా రావచ్చు, వర్ అయినా రావచ్చు. మరి ఇప్పుడు వాట్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్ అన్నాను కాబట్టి ఎవరు వస్తారు? వజ్ అనే మాత్రమే వస్తుంది. అంటే ఏం రాస్తాం? వాట్ వాజ్. తర్వాత V3 కదా రాయాలి. రూల్ 3 ప్రకారం V3 ఏమవుతుంది? బాట్. రూల్ 4 ఏమో బై. లాస్ట్ రూల్ ఏంటి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చి రాయడం. షీ అనేది ఎలా మారుతుంది అంటే హర్గా మారుతుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. వాట్తో ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏంటి అంటే వాట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. అందులోనే ఉంది విషయం అంతా కూడా. ఓకేనా? నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే
వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. వాట్తో వచ్చింది కాబట్టి అదే రాస్తాం. అయితే ఆర్ డూయింగ్ ఏమిచ్చాడు చూడండి, వెర్బు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఎందుకు? ఆర్ ప్లస్ V4 వచ్చింది కాబట్టి. అలా వస్తే మనం ఏం రాయాలన్నాము? బీయింగ్ అనే మాట రాయాలి అన్నారు. అంటే యామ్ బీయింగ్ అయినా రావచ్చు, ఈజ్ బీయింగ్ అయినా రావచ్చు, అలాగే ఆర్ బీయింగ్ అయినా రావచ్చు అన్నారు. మరి ఇందులో దేన్ని తీసుకోవాలి అంటే వాట్ ఎప్పుడు కూడా ఏ సబ్జెక్టుగా ఉండాలన్నాను? సింగులర్ సబ్జెక్ట్. అంటే ఎవరు రావాలి? హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులరే రావాలి. అంటే ఏ రాస్తాము? వాట్ ఈజ్ బీయింగ్, తర్వాత V3 ఏమవుతుంది? డూ, డిడ్, డన్. చూడండి, డూ ఆర్ డస్ ఇది V1 అయితే డిడ్ అనేది V2 అవుతుంది, డన్ అనేది V3 అవుతుంది. ఎప్పుడు అంటే మెయిన్ వెర్బులుగా తీసుకున్నప్పుడు. ఓకేనా? ఇదో పక్కన నోట్ చేయండి. అలాగే ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? వాట్ ఈజ్ బీయింగ్ డన్. తర్వాత ఇంకా ఇక్కడ ఉంది కదా, ఏ రాయాలి? బై అనే ప్రిపోజిషన్ రాస్తాము. తరువాత యు అనేది ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్గా మార్చి రాసి ఇలా రాస్తాం. వాట్ ఈజ్ బీయింగ్ డన్ బై యు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే వాట్ హ్యావ్ యూ డన్, మనకి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ముందుది WH క్వశ్చన్ వాట్తో వచ్చింది కాబట్టి అదే రాస్తాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఏ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి? సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కానీ ఇక్కడ వెర్బ్ ఎవరు ఇచ్చారు చూడండి, హ్యావ్ డన్. అంటే ఏమి ఇచ్చాడు? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3లో వచ్చింది. ఏమొచ్చినా మనకు అనవసరం. హ్యావ్ ఫార్మ్స్ వస్తే ఏం యాడ్ చేయాలన్నాను? వీటికి బీన్ అనేది యాడ్ చేయాలి అన్నాను. అంటే ఏం రాస్తాము? హ్యావ్ బీన్, లేదు అనుకుంటే హ్యాజ్ బీన్ అనే మాటలు యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? మరి వాట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కదా, అంటే ఎవరు రావాలి? హ్యాజ్ బీన్ రావాలి. అంటే ఏం రాస్తాము? వాట్ హ్యాజ్ బీన్, V3 ఏమవుతుంది? డన్. అదే ఉంది కాబట్టి అదే రాస్తాం. తర్వాత బై, తర్వాత యు అనేది ఆబ్జెక్ట్ ఎలా మారుతుంది? యుగానే ఉంటుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచుతాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే వాట్ హ్యాజ్ బీన్ డన్ బై యు అనేది ఆన్సర్ అవుతుంది. నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. ఏమిచ్చాడు? వాట్ కెన్ హీ డూ అన్నాడు. వాట్తో వచ్చింది కాబట్టి అదే సింగులర్ సబ్జెక్ట్గా రాస్తాం. కానీ వెర్బ్ ఏమి ఇచ్చాడు చూడండి, కెన్ డూ. అంటే కెన్ ప్లస్ V1 వచ్చింది. మోడల్ ఆక్సిలరీస్ తర్వాత V1 వస్తే ఆ మోడల్ ఆక్సిలరీకి ఏం యాడ్ చేయాలన్నాను? బి అనేది యాడ్ చేయాలి అన్నాను. అంటే ఏం రాస్తాము? వాట్ కెన్ బి, తర్వాత V3 ఏమవుతుంది? డన్, తర్వాత బై, తర్వాత హీ అనేది ఎలా మారుతుంది అంటే హిమ్గా మారుతుంది. ఇంతవరకు మనం చెప్పిన విషయాలు ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో వాట్తో వస్తే ఆ వాట్నే యాజ్ ఇట్ ఈస్గా రాసి తరువాత వాట్ని ఎలా తీసుకోవాలి అంటే సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోవాలి అని చెప్పాను. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే వాట్ హ్యావ్ యూ డన్, మనకి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ముందుది WH క్వశ్చన్ వాట్తో వచ్చింది కాబట్టి అదే రాస్తాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఏ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి? సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కానీ ఇక్కడ వెర్బ్ ఎవరు ఇచ్చారు చూడండి, హ్యావ్ డన్. అంటే ఏమిచ్చాడు? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3లో వచ్చింది. ఏమొచ్చినా మనకు అనవసరం. హ్యావ్ ఫార్మ్స్ వస్తే ఏం యాడ్ చేయాలన్నాను? వీటికి బీన్ అనేది యాడ్ చేయాలి అన్నాను. అంటే ఏం రాస్తాము? హ్యావ్ బీన్, లేదు అనుకుంటే హ్యాజ్ బీన్ అనే మాటలు యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? మరి వాట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కదా, అంటే ఎవరు రావాలి? హ్యాజ్ బీన్ రావాలి. అంటే ఏం రాస్తాము? వాట్ హ్యాజ్ బీన్, V3 ఏమవుతుంది? డన్. అదే ఉంది కాబట్టి అదే రాస్తాం. తర్వాత బై, తర్వాత యు అనేది ఆబ్జెక్ట్ ఎలా మారుతుంది? యుగానే ఉంటుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచుతాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే
వాట్ హ్యాస్ బీన్ డన్ బై యూ అనేది ఆన్సర్ అవుతుంది. నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. వాట్తో వచ్చింది కాబట్టి అదే రాస్తాం. అయితే ఆర్ డూయింగ్ ఏమిచ్చాడు చూడండి, వెర్బు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఎందుకు? ఆర్ ప్లస్ V4 వచ్చింది కాబట్టి. అలా వస్తే మనం ఏం రాయాలన్నాము? బీయింగ్ అనే మాట రాయాలి అన్నారు. అంటే యామ్ బీయింగ్ అయినా రావచ్చు, ఈజ్ బీయింగ్ అయినా రావచ్చు, అలాగే ఆర్ బీయింగ్ అయినా రావచ్చు అన్నారు. మరి ఇందులో దేన్ని తీసుకోవాలి అంటే వాట్ ఇప్పుడు కూడా ఏ సబ్జెక్టుగా ఉండాలన్నాను? సింగులర్ సబ్జెక్ట్. అంటే ఎవరు రావాలి? హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులరే రావాలి. అంటే ఏ రాస్తాము? వాట్ ఈజ్ బీయింగ్, తర్వాత V3 ఏమవుతుంది? డూ, డిడ్, డన్. చూడండి, డూ ఆర్ డస్ ఇది V1 అయితే డిడ్ అనేది V2 అవుతుంది, డన్ అనేది V3 అవుతుంది. ఎప్పుడు అంటే మెయిన్ వెర్బులుగా తీసుకున్నప్పుడు. ఓకేనా? ఇదో పక్కన నోట్ చేయండి. అలాగే ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? వాట్ ఈజ్ బీయింగ్ డన్. తర్వాత ఇంకా ఇక్కడ ఉంది కదా, ఏ రాయాలి? బై అనే ప్రిపోజిషన్ రాస్తాము. తర్వాత యు అనేది ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్గా మార్చి రాసి ఇలా రాస్తాం. వాట్ ఈజ్ బీయింగ్ డన్ బై యు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ డజంట్ హీ డిమాండ్. వాట్తో ఇచ్చాడు కాబట్టి అదే రాస్తాము, కాకపోతే సింగులర్ సబ్జెక్ట్గా తీసుకోండి అని చెప్తాం. తర్వాత డజంట్ అన్నాడు, నెగిటివ్ సెన్స్లో వచ్చింది, అయినా మనకు అనవసరం. ఏ టెన్స్లో ఉంది? డస్తో వచ్చింది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉంటే యామ్ ఈజ్ ఆర్లు రావాలి. ఇప్పుడు వాట్ అనేది ఎలా తీసుకోవాలన్నాను? సింగులర్ సబ్జెక్టుగా తీసుకోవాలి. అంటే హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. అంటే ఏం రాస్తాము? వాట్ ఈజ్. మరి ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా నెగిటివ్ కదా రాయాలి. మరి నెగిటివ్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. సో హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏం రాస్తాము అంటే నాట్ అనే మాట రాస్తాం. తర్వాత మెయిన్ వెర్బ్ కదా రాయాలి. డిమాండ్ అనే దానికి V3 ఏమవుతుంది? డిమాండెడ్. తర్వాత బై. తర్వాత హీ అనేది ఎలా మారుతుంది అంటే హిమ్గా మారుతుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఇంతవరకు కూడా WH క్వశ్చన్స్లో హూతో వచ్చినప్పుడు ఎలా రాయాలి, అలాగే వాట్తో వచ్చినప్పుడు ఎలా రాయాలి అనే విషయాలు మాట్లాడాం. తరువాత ఇంకెవరున్నారు ఇక్కడ చూడండి, విచ్ అనే మాట వచ్చింది. అంటే ఇప్పుడు మన నోట్స్లో ఏం రాస్తాము అంటే నోట్ 3 అని పెట్టి విచ్ అనే మాట కూడా సైడింగ్ పెడతాం. ఓకేనా? అయితే మరి ఇచ్చిన స్టేట్మెంట్ విచ్తో వచ్చింది అంటే ఆన్సర్ ఏం రాస్తాము అంటే చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది విచ్తో వచ్చిందో అప్పుడు ప్యాసివ్ వాయిస్ అనేది ఆ విచ్తో పాటుగా ఏదైతే నౌన్ ఉందో ఆ నౌన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం సబ్జెక్టుగా తీసుకోవాలి. ఏం చెప్పాను? విచ్తో ఒక సెంటెన్స్ వస్తే ఆ సెంటెన్స్లోని విచ్తో పాటుగా ఏదైతే నౌన్ వచ్చిందో ఆ నౌన్ కూడా సబ్జెక్టుగా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విచ్ బుక్ డూ యూ వాంట్ అన్నాడు. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ప్యాసివ్ ఏమవుతుంది అంటే విచ్ బుక్ డూ యూ వాంట్. మరి ఇప్పుడు దీనికి మనం ప్యాసివ్ రాయాలంటే ఏం చెప్పాను? విచ్తో పాటుగా ఏదైతే నౌన్ వచ్చిందో ఆ మొత్తాన్ని కూడా సబ్జెక్ట్గా తీసుకోండి అన్నా. అంటే ఏం రాయి చెప్పండి ఇక్కడ? విచ్ బుక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత డూతో వచ్చింది అంటే సింపుల్ ప్రెజెంట్లో కదా ఉన్నట్టు. అంటే హెల్పింగ్ వెర్బల్గా ఎవరు వస్తారు? యామ్ ఈజ్ ఆర్లు రావచ్చు అన్నారు. మరి ఇక్కడ బుక్ అనేది సింగులర్ కాబట్టి ఎవరు వస్తారు? ఈజ్ అనే మాట రావాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ?
ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ బుక్స్ అని ప్లూరల్లో ఉందనుకోండి, అప్పుడే రావాలి అంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. మరి ఇప్పుడు V3 ఏమవుతుంది చూడండి, వాంట్ అనే దానికి వాంటెడ్, తర్వాత రూల్ 4 బై అనే ప్రిపోజిషన్. లాస్ట్ రూల్ ఏం చెప్పాను, యూ అనేది ఆబ్జెక్ట్ కేసులో యూగానే ఉంటుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి అని చెప్తాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే విచ్ బుక్ ఈజ్ వాంటెడ్ బై యూ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? అంటే ఇక్కడ నోట్స్లో ఏం రాస్తాము అంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది విచ్తో పాటు వచ్చిందో ఆ విచ్తో పాటుగా పక్కన ఏదైతే నౌన్ ఉందో ఆ మొత్తాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి అంటే మొత్తం సబ్జెక్ట్గా మనం తీసుకోవాలి అని చెప్తాం. ఓకేనా? అంటే ఈ విచ్ ప్లస్ నౌన్ ఎలా రాసుకోవాలి, టు టేక్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఇది నోట్ చేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ రాసిన తర్వాత మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా? రాయండి. ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే విచ్తో ఇచ్చాడు. ఎప్పుడైతే విచ్తో ఇచ్చాడో ఏదైతే విచ్తో పాటుగా నౌన్ ఉందో ఆ నౌన్ మొత్తాన్ని మనం సబ్జెక్ట్గా రాయాలి అన్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు రాస్తాము, విచ్ కార్ అనేది ఏదైతే ఉందో ఆ విచ్ కార్ అనే మాట మొత్తాన్ని సబ్జెక్ట్గా తీసుకుంటాం. తర్వాత డిడ్తో ఇచ్చాడు. డిడ్ అనేది ఎందులో ఉంటుంది, మనకి సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఎప్పుడైతే సింపుల్ పాస్ట్ వచ్చిందో హెల్పింగ్ వెర్బల్గా ఎవరు వస్తారు అంటే వజ్ అయినా రావచ్చు, వరైనా రావచ్చు. మరి ఇప్పుడు కార్ అనేది సింగులర్ కాబట్టి ఎవరు రావాలి, వజ్ అనే మాట వస్తుంది. తర్వాత గమనించండి, V3 కదా రాయాలి. బై అనే దానికి V3 ఏమవుతుంది, బాట్, తర్వాత బై, తర్వాత హీ అనేది ఎలా మారుతుంది అంటే హిమ్గా మారుతుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే విచ్ కార్ వాజ్ బాట్ బై హిమ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. నోట్ చేయండి. ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. విచ్ బుక్ హ్యావ్ యూ టేకెన్. ఏం చెప్పాను, విచ్తో పాటు మనకి ఏదైతే నౌన్ వచ్చిందో ఆ మొత్తాన్ని సబ్జెక్ట్గా తీసుకోండి అన్నాను. అంటే ఇప్పుడు ప్యాసివ్లో కూడా సబ్జెక్ట్ ఎవరు అవుతారు, విచ్ బుక్. అయితే ఒకవేళ ఇక్కడ బుక్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రావాలి. కానీ బుక్ అనేది సింగులరే కదా. మరి ఇప్పుడు వెర్బ్ ఎందులో ఉంది చూడండి, హ్యావ్ టేకెన్ అన్నాడు. ఇదేమో వెర్బ్ కదా. అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 వచ్చింది. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 వస్తే మనం ఏం యాడ్ చేయాలన్నాను, బీన్ అనేది యాడ్ చేయాలి అన్నాను. అంటే హ్యావ్ బీన్ అయినా రావచ్చు, హ్యాజ్ బీన్ అయినా రావచ్చు అన్నాను. మరి ఇప్పుడు బుక్ అనేది సింగులర్ కాబట్టి ఎవరు రావాలి, హ్యాజ్ బీన్ అనే మాట రావాలి. తర్వాత V3 అదే కాబట్టి అదే రాస్తాను, టేకెన్, తర్వాత బాయ్, తర్వాత యూ అనేది ఆబ్జెక్ట్లో యూగానే ఉంటుంది కాబట్టి అదే రాస్తాం. ఓకేనా? ఇది నోట్ చేయండి. విచ్ క్వశ్చన్స్ ఆర్ దే ఆన్సరింగ్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరైతే చెప్పండి, విచ్తో పాటు ఎవరైతే నౌన్ వచ్చారో అదే రాస్తాం. అంటే ఏ రాస్తాము, విచ్ క్వశ్చన్స్, ప్లూరల్లో ఉంది కాబట్టి చూసుకోవాలి, ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రావాలి అని అర్థం. అయితే ఇచ్చిన స్టేట్మెంట్లో వెర్బ్ ఎవరున్నారు చూడండి, ఆర్ ప్లస్ V4. అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4లో ఉంది, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. V4 వస్తే మనం బీయింగ్ కదా యాడ్ చేయాలన్నాము. అంటే యామ్ బీయింగ్ అయినా రావచ్చు, ఈజ్ బీయింగ్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే ఆర్ బీయింగ్ అయినా రావచ్చు అని అర్థం. మరి ఇప్పుడు క్వశ్చన్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఎవరు రావాలి అంటే ఆర్ బీయింగ్ అనేది రావాలి అని రాస్తాం. అంటే ఏ రాస్తాము, ఆర్ బీయింగ్. తర్వాత V3 ఏమవుతుంది, ఆన్సర్డ్, తర్వాత బై, తర్వాత దే అనేది ఎలా మారుతుంది అంటే దెమ్గా మారుతుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. విచ్ గేమ్ కెన్ దే ప్లే. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ దేంతో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ విచ్తో వచ్చింది అంటే విచ్తో పాటు నౌన్ ఎవరైతే వచ్చారో ఆ మొత్తాన్ని మనం సబ్జెక్ట్గా రాస్తాం. అంటే ఏ రాస్తాము, విచ్ గేమ్. తర్వాత వెర్బ్ ఏమొచ్చింది చూడండి, కెన్ ప్లే అన్నాడు. అంటే
కెన్ తర్వాత V1 వచ్చింది. ఎప్పుడు మోడల్స్ వచ్చినా పక్కన V1 వస్తే వాటికి ఏం యాడ్ చేయాలన్నాను? బి కదా. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? కెన్ బి అనే మాట రావాలి. అంటే ఏ రాస్తాము? విచ్ గేమ్ కెన్ బి తర్వాత V3 రాయాలి. ప్లే అనే దానికి V3 ఏమవుతుంది? ప్లేడ్. తర్వాత రూల్ 4 బై. లాస్ట్ రూల్ ఏంటి? సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్గా మార్చి రాయడం. ఆన్సర్ ఏమవుతుంది అంటే విచ్ గేమ్ కెన్ బి ప్లేడ్ బై దెమ్. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. విచ్ ఆర్టికల్ హ్యావ్ దే మేడ్. మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏ సెంటెన్స్లో ఉంది, ఎలా చేయాలి, తర్వాత మనం నేర్చుకున్న 5 రూల్స్ ఏవైతే స్టార్టింగ్లో ఉన్నాయో వాటిని ఎలా అప్లై చేయాలి. ఓకేనా? అంటే చూడండి, విచ్ ప్లస్ నౌన్ వచ్చింది కాబట్టి అదే యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. అంటే ఏ రాస్తాను? విచ్ ఆర్టికల్ తరువాత టెన్స్ ఐడెంటిఫై చేయడం. హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. హ్యావ్ ప్లస్ V3 అన్నా హ్యాజ్ ప్లస్ V3 వచ్చినా మనం ఏం తీసుకోవాలన్నాను? హెల్పింగ్ వెర్బులుగా హ్యావ్ బీన్ అయినా రావచ్చు, లేదు అనుకుంటే హ్యాజ్ బీన్ అయినా రావచ్చు అని చెప్తాం. మరి ఇప్పుడు ఆర్టికల్ అనేది సింగులర్ కాబట్టి ఎవరు రావాలి? హ్యాజ్ బీన్ అనే మాట రావాలి. తర్వాత V3 ఏమవుతుంది? మేడ్ అనే దానికి V3 మేడ్ అవుతుంది కాబట్టి తర్వాత అదే రాస్తాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాస్తాం. తర్వాత దే అనేది ఆబ్జెక్ట్లో ఎలా మారుతుంది అంటే దెమ్గా మారుతుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ పెడతాం. ఆన్సర్ ఏమవుతుంది అంటే విచ్ ఆర్టికల్ హ్యాస్ బీన్ మేడ్ బై దెమ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ మనం ఒకసారి గమనిస్తే విచ్ బుక్ విల్ హీ బై అన్నాడు. సబ్జెక్ట్ ఎవరవుతారు? విచ్ బుక్ కాబట్టి అదే రాస్తాం. విచ్ బుక్ తర్వాత విల్ ప్లస్ V1 అనే మాట వచ్చింది. మోడల్ ఆక్సిలరీస్ తరువాత V1 వస్తే వాటికి ఏం యాడ్ చేయాలన్నాను? బి అనేది యాడ్ చేయాలి అన్నాను. కానీ విల్ ఆర్ షల్ వచ్చినప్పుడు మాత్రం 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నాను. అంటే విల్ బి అయినా రావచ్చు, షల్ బి అయినా రావచ్చు. మరి ఇప్పుడు ఎవరిని రాస్తాము అంటే బుక్ అంటే ఇట్ కదా. మరి ఇట్ వచ్చినప్పుడు ఎవరు రావాలి? విల్ బి అనే మాట రావాలి. కాబట్టి ఏం రాస్తాము అంటే విల్ బి. V3 ఏమవుతుంది? బాట్. తర్వాత బై. తర్వాత హీ అనేది ఎలా మారుతుంది అంటే హిమ్గా మారుతుంది అని చెప్తాం. అంటే టోటల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే విచ్ బుక్ విల్ హీ బాట్ బై హిమ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? ఇది నోట్ చేయండి. WH క్వశ్చన్స్లో ఇప్పటి వరకు కూడా మనకి మొత్తం కూడా ఎన్ని విధాలుగా రావచ్చు అనే విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే ఈ మూడింట్లో కొన్ని మినహాయింపు ఉన్నాయి అన్నాను. ఏంటది? ఒకసారి చూడండి. హూ ఒకటి, వాట్ ఒకటి, అలాగే విచ్ ఒకటి. ఈ 3 కాకుండా ఏ వచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి అన్నాను. అంటే ఏం చెప్పాను? హూతో వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఏమొస్తుంది అంటే బై హూమ్, హెల్పింగ్ వెర్బ్, ఆబ్జెక్ట్, అలాగే V3 రావాలి అన్నాను. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఆన్సర్ చేయండి అన్నాను. ఒకవేళ వాట్ అనేది వస్తే ఎలా తీసుకోవాలని చెప్పాను? వాటినే మనము సింగులర్ సబ్జెక్ట్గా తీసుకొని దీనికి తగ్గట్టు సింగులర్ హెల్పింగ్ వెర్బ్ రాయండి అన్నాను. ఓకేనా? అలా కాకుండా విచ్తో పాటుగా వస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే విచ్తో పాటు ఏదైతే నౌన్ వచ్చిందో ఆ మొత్తాన్ని కూడా మనం ఎలా తీసుకోవాలి అంటే సబ్జెక్ట్గా తీసుకోవాలి అన్నాను. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?